ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటారు. అసలు గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారు? ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారో మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. సో మన గురు పౌర్ణిమ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క గురువుని మనం అందరం ఎంతో ఆరాధిస్తాము, ఎంతో రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం తీసుకుంటాము. మొదటగా మనం గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటామో చూద్దాము. గురు పౌర్ణిమ రోజు వేదవ్యాస మహర్షి జన్మించారు కాబట్టి మనము వేద మహర్షిని గుర్తుకు చేసుకుంటూ గురు పౌర్ణిమను జరుపుకుంటాం. ఆషాఢ మాసంలోనే ఆ గొప్ప జ్ఞాని జన్మించారు. అదే గురు పౌర్ణిమ రోజున మనమైతే ఎంతో విశిష్టంగా ప్రతి హిందూ టెంపుల్లో అంగరంగ వైభవంగా అయితే పూజలు, అలాగే యజ్ఞాలు, హోమాలు చాలా జరుపుకుంటూ ఉంటారు. మనం గురువుకి రెస్పెక్ట్ చేస్తూ గౌరవిస్తూ మనం ఈ గురు పౌర్ణిమను జరుపుకుంటాం. గురువు అంటే చదువు చెప్పిన గురువు ఒక్కరే కాదండి, మన జీవితంలో మనకి జీవిత పాఠాలు నేర్పించిన వాళ్ళు కూడా గురువులే మనం భావిస్తాం. మొదటిగా మనము తల్లిదండ్రులని గురువులుగా భావించి వాళ్ళ ఆశీర్వాదం అయితే మనం గురు పౌర్ణిమ రోజు తీసుకోవాలి. తర్వాత మనకు చదువు, బుద్ధి, జ్ఞానం చెప్పిన జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకి మనం ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే గురు పౌర్ణిమ ఇంత విశిష్టంగా ఎందుకు జరుపుకుంటారో మనము ఇప్పుడు చూద్దాం. వేద మహర్షి గురు పౌర్ణిమ రోజు జన్మించారనేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. వేద మహర్షి ఎవరు మనము ఇప్పుడు చూద్దాం. వేద మహర్షి 4 గ్రంథాలను విభజించి మహాభారతాన్ని రచించి ఎన్నో పురాణాలను మన ముందుకు తీసుకొని వచ్చిన గొప్ప జ్ఞాని. ఇంతటి జ్ఞాని మనం గుర్తుకు చేసుకుంటూ ప్రతి ఏడాది గురు పౌర్ణిమనైతే జరుపుకుంటాము. మనకి మహాభారతాన్ని అందించిన గొప్ప మహర్షిగా వేదవ్యాస మహర్షిని మనము స్మరించుకుంటూ ఉంటాం. ఆయనకు గుర్తుగా ఆయనను గౌరవిస్తూ మనం గురు పౌర్ణిమను జరుపుకుంటాము. అలాగే మనం గురు పౌర్ణిమ రోజు ఏం చేయాలో మనం చూద్దాము. గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా మనము ఉదయాన్నే లేచి స్నానం చేసి మన గురు దత్తాత్రేయ స్వామికి కానీ, అలాగే వేద మహర్షికి, అలాగే మన గురువులకి, మన దత్తాత్రేయ స్వామికి ఇలా మనము పూజలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ప్రత్యేక అభిషేకాలు కూడా జరుపుకుంటారు. అలాగే మనము గురు పౌర్ణిమ రోజు ఎవరైతే మనకు బుద్ధి జ్ఞానం నేర్పించారో ఆ గురువుకి మనము నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువులోనే మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా చూసుకుంటూ ఆరాధిస్తూ గురువుకు అంత గౌరవం అనేది ఇస్తాము. అంతటి గురు పౌర్ణిమ రోజు మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఎవరి గురువులైతే వాళ్ళకు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా స్మరించుకుంటూ ఉండాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు 108 సార్లు గురుభ్యో నమః, ఓం గురుభ్యో నమః అని మనము స్మరించుకుంటూ పూజ కూడా చేస్తే మనకి ఆ గురువు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. గురువు ఆశీర్వాదాలు లభించడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అది ఎలాంటి మంచి అంటే ఒక్కసారి చూద్దాము. గురువు ఆశీర్వాదం వల్ల మనము మన లైఫ్లో అంటే మన జీవితంలో అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో దాటుకోవడానికి ఒక ఆలోచన అనేది చేయాలి. ఆ ఆలోచన కరెక్ట్గా తీసుకునే తత్వాన్ని ఆ గురువు ఆశీర్వాదంతోనే మనకి లభిస్తుందనేసి మనము చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్యం ఉన్న గురు పౌర్ణిమ రోజు మనం అందరం కూడా మన గురువులకు నమస్కరించి, మొదటిగా మన తల్లిదండ్రులకు నమస్కరించి, అలాగే దత్తాత్రేయ స్వామికి, గురు దత్తాత్రేయ స్వామికి మనం ఎన్నో పూజలు నిర్వహిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే విద్యాభివృద్ధులు కూడా మనకి బాగా అబ్బి మనం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాము అని మనం చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్యమున్న గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరందరూ కూడా గురువు ఆశీర్వాదం పొందండి. గురువుకి చాలా రెస్పెక్ట్ ఇవ్వండి, ఎంతో గౌరవించండి. అలాగే ఇప్పుడున్న సమాజంలో గురువుకి కొన్ని చోట్ల, అందరూ కాదు కొన్ని చోట్ల గురువుని కొట్టడం, గురువుని తిట్టడం, గురువును చంపేయడం కూడా చూస్తున్నాము. సో ఇవన్నీ జరగకుండా
గురువుకి మన బాధ్యతగా మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే గురువులు కూడా ప్రతి విద్యార్థి గురించి మంచిగా ఆలోచిస్తూ ఉండండి. అలాగే గురువు ఆశీర్వాదం మనమందరం కూడా తీసుకున్నాము. ఓం గురుభ్యో నమః.